ఇర్మియా గ్రంథ పుస్తకం 45వ అధ్యాయం. ఈ 5 వచనాలు ఉన్నాయి. 5 వచనాలు మార్చి చదువుకున్నాం. యూదా రాజును యోషియా కుమారుడైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడును అగు బారాకు గ్రంథములో ఈ మాటలు వ్రాయించినప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది, కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేస్తున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరం మీద కీడు రప్పించుతున్నాను. అయితే నీ వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణము నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. రండి ప్రార్థనలో ప్రభు చూస్తాం. మా ప్రేమ కలిగిన తండ్రి, సర్వకృపానిధకు మా దేవ, ఆరాధించుట కొరకై దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని చెప్పిన లేఖనములోకి పరిశుద్ధ గ్రంథములో నుండి మేము ప్రవేశిస్తూ ఉండగా మీ స్వరాన్ని మాకు అనుగ్రహించుము తండ్రి. మీరు మా మధ్యన సింహాసనాసీనుడే దేవుడిగా ప్రత్యక్షపరచుకుంటారండి. నిష్ప్రయోజక దాసుని కలువరి రక్త ప్రోక్షణ కోరుతూ వస్తుంటున్నాను. నీ ప్రజల ఆత్మీయమైన అక్కరత తీర్చుము. ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన కొరకై ప్రభా నీ ప్రజలను పరికల్పము. పలు స్థలాల నుండి రాగలిగిన మా ప్రియులను బట్టి స్తోత్రములు. ఇంకను మీ చిత్తం మీ ఏర్పాట్లను వారు నడిపించము. బయట ఎండ వాతావరణం ఎంతో తీవ్రంగా ఉన్నది ప్రభా. పెద్దవారు రాణకకు ఇంకా కొంతమందికి ప్రభా మరి లూజ్ మోషన్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. మీరే దృష్టించండి, సహాయం చేయండి. ఏది ఏమైనప్పటికీ మీ సాన్నిధ్యములకు చేరి వచ్చినాం. మాకు కావలసిన కృపను అనుగ్రహించము. యేసువారి దివ్యనామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథం ఇర్మియా దరిదాపుగా 4-5 రాజుల కాలంలో ప్రవక్తగా ఉన్నాడు. ఆయన ప్రవచించేవన్నీ కూడా ప్రాముఖ్యంగా యూదా ప్రజల గురించి. ఇశ్రాయేలు అష్షూరులకు చేత నాశనం చేయబడిన తర్వాత దాదాపుగా 136 సంవత్సరాలు యూదా వారు పరిపాలించారు. అంటే ఇశ్రాయేలు ముందే డిస్ట్రాయ్ అయిపోయారు. దాదాపుగా వారు 40 మంది రాజులు, 40 మంది రాజులు పరిపాలించిన ఇశ్రాయేల్ కాలము ముందుగా ముగించబడింది. యూదుల కాలము కొంత కొనసాగింపబడతా వచ్చింది. కాబట్టి ఈ 40 మంది రాజుల్లో దాదాపుగా 40 రాజుల కాలంలో ఇర్మియా ప్రవచన చేస్తూ వచ్చాడు. ఆ ప్రవచించిన కారణం చేత ఆయన మరి చాలా కఠినమైన మార్గంలో నుండి కూడా వెళ్ళవలసి వచ్చింది. ఎంత కఠినమైన మార్గం అంటే దాదాపుగా మరి కొంతమంది రాజుల చేతుల్లో నుండి పారిపోయి దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. కొంతమంది అయితే బెదిరించారు, కొంతమంది అయితే బండలు బిగించారు, కొంత చెరసాలలో వేయించారు, తర్వాత గోతుల
చేశారు. పారిపోయి దాక్కొని ఏది ఏమైనప్పటికీ దేవుని ప్రజల క్షేమం కొరకై, యోధా ప్రజల యొక్క క్షేమం కొరకై ప్రవచిస్తూ వచ్చాడు. ఈయన ప్రవచించినందుకు నువ్వు ప్రవచించింది అబద్ధం అన్నవాడు కూడా ఉండాలి. అసలు దేవునితో మాట్లాడలేదు, ఊరికే నువ్వు మాట్లాడుతున్నావు అని ఆయనను అపహసించి ఎన్నో పరిస్థితుల్లో నుండి తీసుకెళ్లిన సందర్భాలు ఎరిమియా అనుభవిస్తూ వచ్చాడు. ఏది జరిగినప్పటికీ ఐగుప్త రాజ్యంలోకి వెళ్ళినా, బబులోను రాజ్యంలోకి వెళ్ళినా, మరి అష్షూరు రాజుల చేతుల్లోకి వెళ్ళినా దేవుని ప్రజలు వెళుతున్నారని హెచ్చరించడమే ఎరిమియా యొక్క. అయితే ఈ యొక్క 45వ అధ్యాయము బారూకు యొక్క ఆవేదన చూస్తూ ఉంటాం. ఎరిమియా చెబుతున్నాడు, బారూకు రాస్తున్నాడు అతని ఆవేదన. ఏమేమి ఆవేదన అంటే, ఇలాంటి రోజులు కూడా ఉంటారా? యెహోయాకీము గురించి రాయబడిన ప్రవచనం ఇది. యోధా రాజుకు యోషియా కుమారుడైన యెహోయాకీము ఏలుబడినందు రాయబడిన మాట. అంటే ఈ ప్రాఫెసీ యెహోయాకీము గురించి రాయబడింది. ఆ మాట ఏంటంటే, ఈ బారూకు గుండె చెరువైపోయింది. అందుకని ఆయన అంటాడు, ఏమన్నాడంటే, కటకట నాకు శ్రమ, నాకు నొప్పి పుట్టింది, నాకు దుఃఖం పుట్టింది, నేను మూలుగుతున్నాను, నేను అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదు. ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. ఇలాంటి మాటలు రావాలంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడైతే, ఆ వ్యక్తి గురించి ఎలాంటి మాటలు ఇర్మియా ప్రవచిస్తే ఈ మాటలు రాసే బారూకుకి బాధ కలిగించింది, నొప్పి కలిగించి, బాధ కలిగించి, వేదన కలిగించి, ఆవేదన కలిగించే మాటలు. ఒక యెహోయాకీము గురించి ఇంతగా రాయటంలో కారణం ఏంటంటే, అతని గురించి రాయబడిన మాట 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 34వ వచనం. చదవండి దయచేసి. యోషియా కుమారుడైన ఎల్యాకీమును యోషియాకు రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును మారు పేరు పెట్టి యెహోయాజును ఐగుప్తు. మొట్టమొదట యోషియా కుమారుడు ఎల్యాకీము. అయితే తనకి మారు పేరు ఏంటంటే యెహోయాకీము. ఎల్యాకీము అన్న ఆయనే, యెహోయాకీము అన్న. కాబట్టి ఇతనికి ఆ పేరు పెట్టాడు. ఇతని గురించి రాయబడిన మాట చూడండి. అతడు 37వ వచనం. ఇతడు తన పితరుల చర్యంతటి ప్రకారం యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇది అతడు ఎప్పుడు వచ్చాడు? 36వ వచనం ప్రకారము 25 ఏళ్ళ వాడే వచ్చి 11 సంవత్సరాలు యెరూషలేము లేనాడు. 20 సంవత్సరాలు మంచి పర్ఫెక్ట్ ఏజ్. 20 సంవత్సరాలు మంచి వయసు. మంచి వయసులో వచ్చాడు. తర్వాత 11 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది. ఇక్కడ మనం చెప్పే సంగతి ఏంటంటే, మంచి వయసులో వచ్చాడు, మంచి పరిపాలన, సామర్థ్యత కలిగిన ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని పొందాడు. బట్ అయితే అతడు యెహోవా దృష్టికి చెడు నడక నడిచాడు. ఇప్పుడు చెడిపోయిన వారి గురించి ఇర్మియా ప్రవచిస్తూ ఉంటే బారూకు వ్రాయవలసిన అవసరత వచ్చింది. శ్రమ, దుఃఖం, కీడు, వేదన, అలసట, మూలుగులు, ఇతని దుర్మార్గత మనం చూస్తే చూడండి దయచేసి. ఎలాంటి దుర్మార్గం పని జరిగించాడంటే 24వ అధ్యాయము 1వ వచనం. అంటే దాదాపుగా 22 నుండి 23 వచనాలు తన తండ్రి అయినటువంటి యోషియా పరిపాలన, 24 అధ్యాయంలో తన పరిపాలన కాలం అంటుంది. చూడండి 1వ వచనం. యెహోయాకీము దినముల్లో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏళ్ల సేవ చేశాడు. అంటే అతని చెడు నడత గురించి రాయబడిన మాట ఏంటంటే, he was surrendered
ద కింగ్ ఆఫ్ బాబిలోన్ యాజ్ ఏ సర్వెంట్. కాబట్టి సర్వెంట్గా సరెండర్ అయిపోయాడు. ఒక రాజు దాసుడిగా ఉండటం అనేది యోధా ప్రజలకు కానీ ఇశ్రాయేల్ ప్రజలకు కానీ చాలా అవమానకరమైన సంగతి. కాబట్టి ఈ అవమానకరమైన సంగతి మధ్యన యెహోయాకీము బబులోను రాజుకు దాసుడయ్యాడు. ఇది మానవ జీవితంలో మనకు కూడా నేర్పించబడే పాప సంబంధమైన జీవితానికి కారణంగా కనబడతా ఉంది. ఓ మనిషి, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపానికి ఆ వ్యక్తి ఏమైపోతాడు? దాసుడైపోతాడు, సరెండర్ అయిపోతాడు. చెవు పట్టుకొని అది విను, నోరు పట్టుకొని ఇది మాట్లాడు, కళ్ళు పట్టుకొని చూడు, కాళ్ళు పట్టుకొని నడు. చెవు ఎవడు పట్టుకుంటాడమ్మా? అదానికి ఎవడు పట్టుకుంటాడు. చేయి పట్టుకొని ఎవడు లెక్కెళ్తాడు? అదానికి ఎవడు. కాబట్టి యెహోయాకీము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ద స్లేవర్, దాసుడైపోయాడు. ఈ స్థితే మన స్థితిగా కూడా ఉంది అనే సంగతిని ఈ ఉదయకాలపు వేళ జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. ఆది మానవుడైనటువంటి ఆదాము చేసిన పాపం మన మీద కూడా ఏర్పడి ఉండగా మనము కూడా పాపములకు దాసులం అయిపోయామనే సంగతిని జ్ఞాపకం చేయ. ఎప్పుడైతే దాసులయ్యారో ఎంతమంది తన మీద యుద్ధానికి సిద్ధం చేశారో చూస్తాం. చూడండి దయచేసి 2వ వచనం 24:2 చదవండి దయచేసి. యెహోవా అతని మీదకి మాట చొప్పున యూదా దేశమును నాశనం చేయుటకై దాని మీదకి కల్దీయుల సైన్యములను, సిరియనుల సైన్యమును, మోయాబీయుల సైన్యమును, అమ్మోనీయుల సైన్యమును రప్పించెను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పితరుల కాలంలో వీళ్ళు జయించి వచ్చారు. మోయాబీలు, అమ్మోనీయులు, షేరు వన్య నివాసులు, ఫిలిస్తీన్లు అందరూ జయించి వచ్చారు. కానీ ఇప్పుడు 4 రాజుల చేతుల్లోకి యెహోయాకీము ఇరుక్కుపోయాడు. ఇది శాపం. అందుకనే యెహోవా యోధావాన్ని నాశనం చేయటకై అని రాయబడింది. వాడు గొప్ప శాపము కిందకు యెహోయాకీము వచ్చినట్టుగా చూస్తూ వస్తుంటున్నాం. మొట్టమొదట దాసుడని పాపాన్ని చూపిస్తామంటే శత్రువుడి చేతులు ఇరుక్కుపోవటం అనేది ఒక శాపం. ఈనాడు మన జీవితం కూడా అనేక సార్లు శత్రు సమూహంలో ఇరుక్కుపోయిన వారమే. అందుకని మనం పాడతాం, శత్రువుని ఊరిలో చిక్కిన మమ్ము నా సొత్తు లేవండి. ఇక్కడ శత్రువుని ఊరిలో చిక్కిన మాతో నా సొత్తు నీవైవి. శత్రువుని ఊరిలో చిక్కిన మాతో నా సొత్తు నీవైవి. కాబట్టి ఇరుకుపోయిన మనకి గొప్ప విజయాన్ని తీసుకురావాల్సిన అవసరత ఉంది. 2వది కల్దీయులు, మోయాబీలు, అమ్మోనీయుల మధ్యన ఇరుక్కుపోయినటువంటి జీవితం యెహోయాకీము. మొట్టమొదటి పాపం, 2వది శాపం, 3వదిగా చూస్తాం. చూడండి, తండ్రి చేసిన దోషం. 3వ వచనం, మనిషి చేసిన క్రియలను బట్టి నిరపరాధులను హతము చేయటం బట్టి ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చెను. కాబట్టి మనిషి చేసిన క్రియలను బట్టి తండ్రి పాపం కూడా తన దగ్గరకు వచ్చింది. ఇది దోషం అంటాం, పితరుల దోషం అంటాడు. ఏమియా కానీ ఎవరైనా చూసినప్పుడు ఏమంటారంటే మా పితరుల దోషం అంటాడు. మనిషి చేసిన క్రియలను బట్టి కూడా అతడు ఏం చేశాడంటే మనిషి నిరపరాధుల రక్తాన్ని చిందించేశాడంట. చూడండి ఎక్కడ చేశాడు, ఆ రక్తం ఎక్కడ పోసాడు? నిరపరాధుల రక్తాన్ని ఆయన పారబోసాడంట. చూడండి ఆ మాట, చిందించాడు. ఎక్కడ పోసాడు? 4వ వచనం, అతడు నిరపరాధ రక్తంతో యెరూషలేమును నింపినందున యెరూషలేమును నింపేశాడంట. అంటే ఆ తండ్రి ఎంత దుర్మార్గమైన పని చేశాడో దాని కూడా ఆ దోషం కూడా తన మీదకి వచ్చింది. మొట్టమొదటి వ్యక్తిగతంగా
తాను దాసుడిగా చేపట్టాడు పాపం. రెండవది శత్రువుల చేతులకు ఇరుక్కుపోయాడు శాపం. తండ్రి చేసిన దోషం తన మీదకి వచ్చింది. ఇది దోషం. నిరపరాధుల రక్తాన్ని ఎరుచడంలో నింపేశారంట. ఎవడు మంచివాడో చూడటం, వాడిని తీసుకొచ్చి చంపేయటం. ఇప్పుడు అన్యాయం చేసిన వాడిని చంపేస్తే దోషుడు కాబట్టి, రాజు కాబట్టి చంపాడు అనుకోవచ్చు కదా. కానీ నిరాపరాధులను తీసుకొచ్చి చంపేసి ఆ రక్తముతో ఎరుసలేముని నింపేశానంట. దేవుడు సహిస్తాడండి అంత తేలిక? అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయింది. చూసారా, అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయింది. భయంకరమైనటువంటి దోషం. అది కూడా యెహోయాకీము మీదకే వచ్చింది. ప్రియమైన వాళ్ళని జ్ఞాపకం చేయబడితే పాపము తనకే, శాపము తనకే, దోషము తనకే. తర్వాత చూస్తాం రండి. 5వ వచనం. యెహోయాకీము చేసిన ఇతర కార్యముల గూర్చియు అతడు జరిగించిన దానంతటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 6వ వచనం. యెహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయెను. కాబట్టి అతడు చేసిన క్రియలన్నిటి కూడా ఉన్నాయంట. అంటే చెడుతనం అనేది మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో బాగా చూస్తాం. 2వ అధ్యాయంలో వారు విసర్జించిరి, వారు బయలుదేవతకు మ్రొక్కిరి, వారు యెహోవా మాటను ఆలకించలేదు. ఇవన్నీ అందులోనే ఉంటాయి. కాబట్టి యెహోయాకీము చేసిన వాటన్నిటి రాశాడంటే అన్ని తన దగ్గరే ఉన్నాయి. చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ జడ్జెస్ 2:2. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములు విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాటను వినలేదు. చూసారా, నా మాట వినలేదు. నిబంధన చేసుకోవద్దంటే ఆ ప్రజలతోటే నిబంధన చేసుకొని నా మాట వినలేదు. 2:11. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి తర్వాత 2:19. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియల్లోనేమి తమ మూర్త ప్రవర్తనలోనేమి దేన్ని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారై. అది సంగతి అనమాట. చెడ్డతనం అంటే అక్కడ నుండి వచ్చింది. అన్య దేవతలను అనుసరించడం, అన్యులతో నిబంధన చేసుకోవటం, యెహోవా మాటను ఆలకించుకోవటం, వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా యెహోయాకీములో దాగి ఉంది. ఇప్పుడు యెహోయాకీముని ఇక్కడ పెడితే అతనిలో ఓ ప్రక్కన పాపం కనపడుతుంది, ఓ ప్రక్కన శాపం కనపడుతుంది, మరో ప్రక్కన దోషం కనపడుతుంది, మరో ప్రక్కన అతిక్రమం కనపడుతుంది. ఇదంతా కూడా ఈ ఫేజ్ అంతా కూడా ఏమంటారు, ఇట్ ఈస్ వర్స్ట్ థింగ్ అనమాట, అతిక్రమం. అందుకని కీర్తనకారుడు అంటాడు, నా దోషములు నా ఎదుటే ఉన్నవి, నా అతిక్రమం నాకు తెలిసే చెప్పాల్సిన వల్ల. చేసిన కార్యములు యోనా గ్రంథంలో రాశాడంటే ఆ ప్రక్కన కూర్చున్నాడు ఏం చేస్తాడంటే యెహోయాకీము ఈ రోజున దేవుని విసర్జించాడు, రాయ్. ఈ రోజున ఆయన వెనక్కి తిరిగిపోయాడు, రాయ్. ఈరోజు వాడితో నిబంధన చేసుకున్నాడు, రాయ్. అష్టారోతు బయలుదేవతలు పూజించాడు, రాయ్. ఇవన్నీ కూడా చేసిన కారణం చేతి ఇవన్నీ అతిక్రమాలు. అందుకనే వీటన్నిటికీ పరిష్కారం చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు మనం చదివిన ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం ప్రకారము ఇవి చెప్తుంటే రాస్తుంటే వారుకునే ఏడుస్తున్నాడు. మళ్ళీ చదువుదాం అన్నమాట. కీడుల గురించి ఏం చేస్తున్నాడు? 3వ వచనం. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు దుఃఖములు కలుగజేస్తున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నెమ్మది దొరకదాయను. చూడండి, ఇది కండిషన్ అన్నమాట. నొప్పి, బాధ, మూలుగు, ఏడ్పు, ఆయాసము, అలసట, దుఃఖం. అప్పుడు అంటున్నాడు చక్కని ప్రవచనం ఏంటంటే 5వ వచనం లాస్ట్ భాగంలో, అయితే నీవు వెళ్ళు,
స్థలములన్నిటిలోనూ దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణములు నీకు ఇచ్చుచున్నాను. ఇది రక్షణ. నేనెక్కడికన్నా వెళ్ళు, అలసట నీకుంచును. ఒకవేళ యెహోవాకిముకున్నటువంటి ఆ దోషం వాడికే కానీ నీకు మాత్రము ఏమి కారణం? మన అతిక్రమముల కొరకు ఆయన నెలగొట్టబడ్డాడు. యెషయా 53 మన దోషముల కొరకు ఆయన నెలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద రాయబడింది. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని కొరకు ఆయన మోసుకొని పోతూ వచ్చాడు. ఇవన్నీ కూడా ఏ వాక్యంలోనే మాత్రమే కాదు, నీలో నాలో కూడా ఉన్నాయి. పాపాన్ని మోసాడు, శాపాన్ని బాసాడు, దోషాన్ని మాన్పివేశాడు, అతిక్రమాన్ని కడిగివేశాడు. 4 గంటల స్థితిని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు దొరుకుతూ వచ్చింది. అది ప్రాణము దక్కించుకోవడం అంటే. ఒకవేళ ఇది తెలుగులో ప్రాణం అని ఉంది కానీ ఇంగ్లీష్లో ద సోల్ అన్నమాట, ఆత్మ. దొరికినటువంటి ఆత్మీయమైన ఆనందం, దొరికినటువంటి ఆత్మీయమైన సంతోషం, రక్షణ ఆనందం. ఒకవేళ యెహోయాకీము పట్టబడినట్లుగా కనబడినా, నీవు నేను పట్టబడినట్లుగా కనబడినా, ఆయనకు విడిపించడానికి ఆధారం లేదు, కానీ నిన్ను నన్ను విడిపించడానికి ఒక ఆధారము. అది తన ఏకైక కుమారుడు, తన ప్రియ కుమారుడు, తన సొంత కుమారుడు, తన ఏకైక కుమారుడు, తన ప్రియ కుమారుడు. ఆయనకి ఇట్లాంటి పేర్లు ఉన్నాయన్నమాట. సొంత కుమారుడు, ఏక కుమారుడు, ప్రియ కుమారుడు, ఒక్కడైన కుమారుడు, ఇష్టమైన కుమారుడు. ఈయన నేను ఆనందించుతున్నానని ఆనందించే కుమారుడిని నీకు నా కొరకు పరలోకము నుండి విడిచిపెట్టేశాడు. ఇప్పుడు చూడు, యెహోయాకీము చేసిన చెడుతనానికి ప్రతిగా ఆధారం లేదు, కానీ నీకు నాకు చేసిన ప్రతి కీడుకు, దుఃఖానికి, అలసటకు పర్యవసానం కనపడుతుంది, పరిహారం కనపడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం భరించాడు, అరిచి ప్రాణం పెట్టాడు. లామా లామా సబని, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబెట్టినవని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ బిడ్డ మధ్యాహ్న సమయంలో అరిచి ప్రాణం పెట్టాడు. నీ ప్రాణము నీకు దక్కింది అన్నట్టుగా వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చాడు. నీ వెళ్ళే ప్రతి స్థలంలో దోపుడు సొమ్ము దొరికినట్లు ఈ ఆరాధన ఇది ఏంటంటే దొరికిన ఆత్మీయమైనటువంటి ధనమైన దోపుడు సొమ్ము అంటే దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణము నీకు అద్భుతమైన రక్షణార్థమైనటువంటి ధనాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దోపుడు సొమ్ము అంటే ఒక రోజుతోటి కౌంట్ చేయలేదు. ఎక్కడైనా సరే యెహోషువ గ్రంథంలో అది 3 రోజులు పట్టినాడు కదా. తర్వాత దావీదు అమాలేకీయులను వాళ్ళందరినీ కూడా జయించుకొని తీసుకొచ్చిన సొమ్ము పంచుకోవడానికి విస్తారమైనటువంటి జనానికి కావాల్సి వచ్చిన దోపుడు సొమ్ము అంటాడు. గిఫ్ట్ వేరు, దోపుడు సొమ్ము వేరు. గిఫ్ట్ అయితే ఒక ఇల్లు ఏదో ఒకటి ఇచ్చేస్తా గిఫ్ట్, కానీ దోపుడు సొమ్ము ఎటు పో, ఎక్కడికి పో, ఏ దేశం పో, ఏ రాష్ట్రం పో, నీ సొమ్ము అక్కడ ఉంది. అదే ఆరాధన, అదే సార్వత్రిక సంఘం. ఈనాడు ప్రపంచానికి ఇచ్చినటువంటి దోపుడు సొమ్మే ఆరాధన సంఘం. ప్రియమైన వాళ్ళారా, యెహోయాకీము లాంటి ఆత్మీయమైన హీనత మనకే ఉంది. మనం కూడా దాసులమే, మనం కూడా పట్టబడిన వారమే, మనం కూడా మన పితరుల యొక్క దోషము శాపము మన మీదకి వచ్చింది. మనం కూడా అతిక్రమాలు చేసిన మంచోడు ఏం కాదు. అయితే దేవుడు మనకి వాగ్దానం చేశాడు, నీవు నా కుమారుడు, నీవు నా సొత్తు, భయపడుకునే నీకు దేవుడు, నేను నిన్ను విమోచించున్నాను, నేను పేరు పెట్టి నిన్ను. కాబట్టి ఇలాంటి విలువైనటువంటి మాటలతో మనకి గొప్ప రక్షించాడు. నలగొట్టబడిన ప్రియ ప్రభు, రక్తం చిందించిన ప్రియ ప్రభు, మరణం పొంది సమాధి చేయబడిన ప్రియ ప్రభు తిరిగి పరలోకమున ఆరోహణమయ్యాడు. ఏలేరపడ్డాడు. ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీన్ని నేను వచ్చే పర్యంతం చేయండి. మీరేమి భయపడవలసిన యెహోయాకీము కానీ యూదా పాపం కానీ 136 సంవత్సరాలు పరిపాలించిన రాజుల శాపం ఏది మీ మీద లేదు. నేనే తుడిచి వస్తాను, నేనే నా చిత్తానుసారం కానీ అతిక్రమములను తుడిచి నీ పాపములన్నిటికీ జ్ఞాపకం చేసుకొని చెప్పిన ప్రియ ప్రభు ఈ ఉదయకాలపు మధ్య
మన మధ్యలో సిలువలో వేలాడి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ ఆనందాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. అందుకనే ఆ రక్షణకు ఏమిచ్చినా దోపుడు సొమ్ముగా ఆయన ఇచ్చినప్పుడు ఇది వేరెత్తాం. దోపుడు సొమ్ముగా సంఘం, దోపుడు సొమ్ముగా రక్షణ, దోపుడు సొమ్ముగా ఆరాధన, దోపుడు సొమ్ముగా సమాధానం. దుఃఖం పోయింది, నిట్టూర్పు పోయింది, కీడు పోయింది, అలసట పోయింది, వేదన పోయింది. అందుకని మనం పాడతాం, నా సంకట దుఃఖములెలా నశించు దూతలను దాటిపోయేది, నశించే దూతే. కాబట్టి ప్రేమ వాళ్ళరా, ఇలాంటి ప్రేమ కలిగిన కార్యాన్ని శిలువలో నుండి ప్రియప్రభు మనకి ఇచ్చుండగా మనం కూడా మన హృదయాన్ని పరిచి ప్రభుని స్తుతిద్దాం, ఘనపరచుదాం. ప్రభు మనకు సహాయపడింది.